యాక్షనా రైట్. సో రెండు వీడియోలు అవుతుంది, ఒకటే వీడియో లెక్క ఎడిటింగ్ అంత టైం లేదు రా మనకి. లెఫ్ట్ హ్యాండ్ రూల్ దగ్గరికి రండి. ఫాదర్ మదర్ చైల్డ్. థంబ్ ఫాదర్ ఫోర్స్, మదర్ magnetic field forefinger, child current middle finger. Clear ah sir? Father mother child same indaka setup e malla ఒకసారి చూడండి. water precaution north pole and the hardship to south pole current is going in that direction. Magnetic field direction is Anti-clockwise. Why are they magnetic magnets? So north to South. fine. ఇప్పుడు left hand పెట్టు. sir request it am sir fit రేపటి వైర్ లోపలికి వెళ్తా బయటకు వస్తా. బయటికి sir బయటికేనా పక్కా? sir ఏం వస్తుంది బయటికి వస్తుంది sir. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అటువైపు కదా. ఈ మూడు ఫింగర్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపించేది ఒకటి వీడు. కరెంట్ ఎటువైపు ఉంది సార్? పైకి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఆ డైరెక్షన్ లో ఉంది. కరెక్ట్ అలైన్ ఉందా లేదా? ఫోర్ ఫింగర్ కరెంట్ పైకి వెళ్తుంది. మిడిల్ ఫింగర్ అలైన్ అయిందా లేదా? థంబ్ ఎటువైపు చూపిస్తుందండి? ఇంటూ ది బోర్డ్. ఇంటూ ది బోర్డ్. అరే ఇంటూ ది బోర్డ్ ని మనం ఈ సింబల్ తోనే చూపిస్తాం సార్. దీని ఏంటంటే ఇంటూ ద బోర్డ్. ఇప్పుడు మీరు బుక్ లో రాస్తారు కాబట్టి, పేపర్ మీద రాస్తారు కాబట్టి ఇంటూ ద పేపర్ అవుట్ ఆఫ్ ద పేపర్ అని చెప్పి నేను బోర్డ్ అని చెప్పి అర్థమైందా? నెక్స్ట్ మరి ఇదేం సార్? ఇది outside board. ఇంటూ ద బోర్డ్ ని అయితే నేను ఇక్కడ ఏం సార్? ఇది ఇంటూ ద బోర్డ్. క్లారిటీ ఉందా సార్? ఇప్పుడు ఒక 2-3 ఎగ్జాంపుల్ దీంతోనే ట్రయల్ చేద్దాం. ఒక 2-3 చూద్దాం ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తారు, ఏంది కదా చూద్దాం. ఎరేజ్ చేస్తున్న బోర్డు మొత్తం అర్థమైందా? మళ్ళీ ఒకసారి రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఫాదర్ మదర్ చైల్డ్. ఫాదర్ అంటే ఫోర్స్, మదర్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చైల్డ్ అంటే కరెంట్. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో ఇప్పుడు ఏమైంది? కరెంట్ డైరెక్షన్ పైకి ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అటువైపు ఉంది. థంబ్ ఇంటూ ద బోర్డ్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ వైర్ ఏం అవుతుంది అంటే వైర్ అనేది బోర్డ్ లోపలికి వెళ్తుంది అన్నట్టు. క్లియర్? సో నెక్స్ట్ చూడ వైర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఏమో బయటికి. రంజిత క్లాస్ వస్తుంది సార్. 50 వైర్ బయటికి వెళ్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎన్ని చెట్టు వెళ్తుంది సార్? పై నుంచి కిందకి. నాకు కరెంట్ డైరెక్షన్ చెప్పండి. ఇక్కడ outside కరెంట్ డైరెక్షన్ సార్. కరెంట్ డైరెక్షన్ రెండే పాసిబిలిటీ. ఒకటి అయితే అటు పోవాలా లేదా ఇటు రావాలి. sir కిందికి Into. sir this side Sir, our right, your left. మీ లెఫ్ట్ మా రైట్. అందరూ పక్క పక్క వాడే డాన్స్ చేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ కంట్రోల్. ఫస్ట్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చెప్పండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్ టువర్డ్ ది బాటమ్. అగ్రీడ్ సార్ ఆల్ ఆఫ్ యూ? ఎందుకు సార్? నార్త్ టు సౌత్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరు? ఫోర్ ఫింగర్ కదా, బాగా ఇక్కడ పెట్టాం. థంబ్ ఏంటిది? బయటికి. Yes or no? Magnetic field direction is bottom, like towards downward direction. And here I am showing force is acting in outward direction. So the current direction is coming towards this. This is the direction of the current. అర్థమైందా సార్? అర్థమైందా? Yes sir. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా. నార్త్ పోల్ ని సౌత్ పోల్ ని ఫ్లిప్ చేసేసి పైన నార్త్ పోల్ పెట్టినా, కింద సౌత్ పోల్ పెట్టినా. ఇందాక కూడా అదే ఉన్నది కదా. ఇప్పుడు చూడండి, కింద నార్త్, పైన సౌత్. వైర్ ఇంటూ ద బోర్డ్ పోతుంది అని చెప్పి Same thing. నాకు ఇప్పుడు ఏం చెప్తారు? కరెంట్ డైరెక్షన్ ఎట్టుంది? ఇప్పుడు మళ్ళీ చెప్పండి సార్ opposite outside Ite. సార్ రైట్ సార్. కరెంట్ డైరెక్షన్ మారలేదా?
Right is changed, sir. కరెంట్ డైరెక్షన్ మారిందా మారలేదా? Hey, what is wrong? Magnetic field. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. జాగ్రత్త ఒక్కసారి Sir, చెప్పండి. right. Change, sir. Right. రైట్ Okay, sir. ఆప్కో ఇప్పుడు నేను ఏమంటున్నా, మీకు రెండు డైరెక్షన్ ఇచ్చాను. ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకోటి వైర్ మోషన్. రెండు ఇచ్చాను. కరెంట్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. This side. సో ఎలా అరేంజ్ చేయాలి? కూల్ గా ఆలోచించండి. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ని ఆలోచించండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటువైపు సార్? పైకి. పైకి ఉందా లేదా? ఉంది. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫిక్స్ పెట్టండి, దాన్ని మార్చకండి. ఇప్పుడు ఫోర్స్ ఎటువైపు? ఇంటూ ద బోర్డా, అవుట్ ఆఫ్ ద బోర్డా? ఇంటూ ది బోర్డ్ ఇంటూ ద బోర్డ్. అప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎటువైపు చూపిస్తుంది సార్? నెట్వర్క్ సేమ్ What are you doing? Opposite, bro. ఇంతకు ముందున్న డైరెక్షన్ చూపిస్తుంది. అంతే. అర్థమైందా లేదా సార్? That is correct. అదేలా అంటే వినాలా? కనిపిస్తుంది కదా, నీకు అర్థమయ్యేది ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి వెళ్తుందా? ఎస్ వెళ్తుంది. ఫోర్స్ లోపల వైపు యాక్ట్ చేస్తుందా? తమ్ము లోపల పెట్టాను, యాక్ట్ చేస్తుంది. కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది? ఇటువైపు ఉంది. సో ఇప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్, పనికి లేదు బట్ స్టిల్ చెప్తున్నా. రెండింటిని మార్చాను అనుకో, కరెంట్ డైరెక్షన్ మారదు. అదే వీటిలలో ఒకరిని చేంజ్ చేశాను అనుకో, మారుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, పైన నార్త్ పెట్టు, కింద సౌత్ పెట్టు. ఇది ఫస్ట్ లో మనం ఎటు పెట్టామో అవుట్ ఆఫ్ ద బోర్డ్ పెట్టాం. ఇప్పుడు నేనే పెట్టా, ఇన్ ద బోర్డ్ పెట్టాం. ఇప్పుడు చూడండి కరెంట్ డైరెక్షన్ మారిపోతుంది. కరెంట్ చెక్ చేసుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కిందికి అండ్ ఇది ఇంటూ ద బోర్డ్. తమ్ము అటు ఉందా లేదా? Yes, sir. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందికి, తమ్ము లోపలికి. కరెంట్ డైరెక్షన్ చూడండి అటు ఉందా లేదా? సో కరెంట్ డైరెక్షన్ మారింది, ఫ్లిప్ అయింది కరెంట్ డైరెక్షన్. అయితే దీని మీద వాళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. క్వశ్చన్స్ ఏం ఫ్రేమ్ చేస్తారు చూడండి. ఇనిషియల్ గా ఒక డైరెక్షన్ ఉంది, ఆ తర్వాత ఇంకో డైరెక్షన్ ఉంది. ఇనిషియల్ గా ఏ డైరెక్షన్ ఉంది? X. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇనిషియల్ ఒక డైరెక్షన్ ఉంది, కరెంట్ ఇనిషియల్ ఒక డైరెక్షన్ వెళ్తూ ఫోర్త్ ఒక డైరెక్షన్ లో యాక్ట్ చేస్తే మూడు ఒక డైరెక్షన్ ఫిక్స్డ్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుందాం రండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందికి ఉంది అనుకుందాం, ఓకేనా? కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది అనుకుందాం. అప్పుడు చెప్పండి, ఫోర్స్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? Inward. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందకి, కరెంట్ ఇది. సో మీకు అప్పుడు ఇంటూ ఫోర్స్ ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతారా? ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సారీ, ఇన్వర్డ్ కదా. Correct. Wrong, sir. ఇది Before one was wrong. ఫైన్. ఇది క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చూడండి, వీటన్నిట్లలో ఇది ఇనిషియల్ గా వాడు క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఎవరినో ఒక్కడినే మారుస్తాడు. ఎవరినో ఒక్కడిని మార్చి రెండు డీటెయిల్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిలో వీటన్నిటిని ఇస్తాడు. వీటన్నిటిని ఇచ్చి వీటిని చేంజ్ చేస్తాడు. ఒకనే చేంజ్ చేశాడు. అప్పుడు ఏమైందంటే ఇనిషియల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందకుంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి ఉంటుంది. చెప్పింది అర్థమైందా? క్లియరా? సో ఇనిషియల్ గా ఇది అని చెప్పి డేటా ఇస్తాడు. ఇనిషియల్ గా ఇది అని డేటా ఇచ్చిన తర్వాత దీన్ని చేంజ్ చేశాడు. కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు ఇది అవుట్పుట్ చేంజ్ చేశాడు, కరెంట్ డైరెక్షన్ అట్టే ఉంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఏమవుతుంది? Upward. అది కూడా చేంజ్ అవుతుంది, గమనించండి. Upward. అప్పుడు కరెంట్ డైరెక్షన్ అటువైపు, ఓల్డ్ ఇటువైపు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువైపు యాక్ట్ చేస్తుందా? పైకి. చేంజ్ అయిందా లేదా? చేంజ్ అయింది. అదే ఇప్పుడు నేనేమంటున్నా, వీటి రెండింటిని చేంజ్ చేశాను అనుకో, No change. వీటి రెండింటిని చేంజ్ చేస్తే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అడిగాను అనుకో, మీకు సేమే ఉంటుంది. కాబట్టి అది కూడా చెక్ చేయండి. ఇది అవుట్పుట్ అయింది అండ్ దీన్ని ఇది చేశాము. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? మారదు, సేమ్ అలానే ఉంటుంది. చెక్ చేయండి. సో ఇది అవుట్వర్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు. Yes, sir. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంది? అవుట్వర్డ్, ఫోర్స్ అవుట్వర్డ్, కరెంట్ ఇన్వర్డ్. Downward, sir. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్వర్డ్. చెక్ చేసుకోండి. అవుట్, రెడీ. కరెంట్ టువర్డ్స్ మీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందకే ఉంది. ఇక్కడ ఎట్లుందో ఇక్కడ కూడా ఉంది. అంటే రెండింటిని చేంజ్ చేస్తే మూడోది ఇనిషియల్ గా ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎవరినో ఒక్కడిని చేంజ్ చేస్తే దాని డైరెక్షన్ కూడా మారిపోతుంది. అది కాన్సెప్ట్.
లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి క్లారిటీ వచ్చిందా కొంచెం అయినా? లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయిపోయింది కదా, దీనికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద చాప్టర్ కూడా ఇక్కడతోనే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ దట్ ఈస్ రిగార్డింగ్ ది కరెంట్ అండ్ డొమెస్టిక్ సర్క్యూట్స్. ఈ రోజుకి ఇక్కడికి ఆపేస్తున్నా, వేరే సెషన్స్ ఉన్నాయి అవి చూసుకోవాలి. సో నెక్స్ట్ సెషన్లో ఏంటంటే మొత్తం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అయిపోతుంది. డొమెస్టిక్ సర్క్యూట్స్ గురించి క్లియర్గా చూద్దాం, ఈ ఏసీ డీసీ గురించి క్లియర్గా చూద్దాం. షార్ట్ సర్క్యూటింగ్ అంటే ఏంటి, ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఎర్తింగ్ అంటే ఏంటి, ఫ్యూజ్ ఎందుకు వాడతాం, ఈ 4 పాయింట్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ లో కూడా మనం న్యూమరికల్స్ ఉన్నాయి, 2-3 చిన్న న్యూమరికల్స్ ఉన్నాయి. ఆ 2-3 ఉన్నాయి, అంతకుమించి లేవు. ఆ 2-3 న్యూమరికల్స్ చేసేసి మొత్తం ఈ చాప్టర్ వైండ్ అవుతుంది. ఓకే సార్, Yes, sir. దట్ ఈస్ ఫర్ టుడే. చలో బాయ్.